మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ దినపు ధ్యాన వాక్యంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనకు నేర్పిస్తున్న యేసుక్రీస్తు నామములలో మొదటి నామం, ఈ దినానికి మొదటి నామం లెక్క ప్రకారం అయితే 10వ నామం, నమ్మదగిన దేవుడు. కొద్ది చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదామండి. దయచేసి మీరున్న చోట అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నామములు దేవనైనా ఇంతవరకు 9 నామములు 9 గుణలక్షణాలు మేము నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ దినమున 10వ నామమును ధ్యానించుటకే మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అనని యొక్క వాగ్దానమును చేతపట్టుకుని ఎన్నికలేని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని వాక్శక్తిని అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం మా మీద ప్రోక్షిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసయ్య, మీరే మహిమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనం నేర్చుకుంటున్న యేసయ్య నామాలలో 10వ నామము నమ్మదగిన దేవుడు. ఒకసారి నేను లైన్గా చెప్పేస్తానండి. మొదటిది దహించు అగ్ని అయిన దేవుడు, భూలోక న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్వస్థపరుచు దేవుడు, ప్రేమించు దేవుడు లేదా ప్రేమ స్వరూపి అయిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆఖరిగా చూచుచున్న దేవుడు. ఈ దినాన్న నమ్మదగిన దేవుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనములో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ ఎంతైనా అనే మాట కొలతలేని మాట. దేవుడు లోకమును ఎంతో దేవుని సన్నిధిలో ఎంతో 119వ కీర్తన 163వ వచనంలో ఉంటుంది. ఎంతో ఈ 3 వచనాలలో ఆ ఎంతో అనే మాట మనం లెక్కించలేం, కొలత వేయలేం. నమ్మకంలో కూడా కొలత లేనంత నమ్మకమైంది. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. మనము నమ్మదగని వారమైనను మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి కాదండి, చెడిపోయిన మన కొరకు ఆయన గుణలక్షణాలన్నీ ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని చిందించినట్టుగా ఆఖరి 100% గుణం వరకు మన కొరకు ఆయన వెచ్చిస్తానే ఉన్న రోజంతా బహుభయంకరమైన మాట. మనము నమ్మదగిన వారం అయినా కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎవరినైనా చూసుకోండి, నమ్మదగిన వారిగా నటిస్తారు తప్ప కరెక్ట్ సమయం వచ్చేసరికి మనల్ని తన్నేసేసి, లేకపోతే మనల్ని చెడగొట్టేసేసి, మనల్ని ఏదో రకంగా పతనం చేసేసి పారిపోయే వాళ్ళే ఉంటారు తప్ప నిలబడే వాళ్ళు ఎవరు ఉండరండి. మనం ఆయనను సేవిస్తకపోయినా, ఆయనను పూజించకపోయినా, ఆయనను ప్రేమించకపోయినా కంటి పాపలా మనల్ని కాపాడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా మనం గుండె మీద చేసుకుని చెప్పొచ్చండి, మన ప్రేమ ఏమాత్రం ఆయన ప్రేమ ముందు. మన దైనందిన జీవితంలో మన కష్టాలు, నష్టాలు, మన ఆహార వ్యవహారాలు, సుఖభోగాలు, మన పిల్లల పరిస్థితులు, వీటి చుట్టే తిరుగుతుంది తప్ప ఎప్పుడో యేసుక్రీస్తు మీదకి దృష్టి మొలుతుంది, ఒక స్తోత్రం అలా పడేస్తాం అంతే. కానీ మన దేవుడు కునుకక్క నిద్రపోక మనల్ని చూస్తున్న నమ్మదగిన దేవుడు ఆయన. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు నమ్మకంగా. మన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి నమ్మకంగా మనకు సమాధానం ఇస్తారు ఆయన. ఒకవేళ ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా ఆర్థిక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా పరిస్థితి వేరేగా అయ్యిందనుకోండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి మనం బోరున ఏడ్చేస్తాం. అప్పుడు మనకి ఎప్పుడైతే కష్టం వస్తుందో కళ్ళంట నీళ్లు ఆగో మనకు.
ఆయన ప్రేమను తలుచుకుని మాత్రం అంతగా గుడ్ ఫ్రైడే ఒక్క రోజునే ఏడుస్తారు. మిగతా రోజుల్లో ఆయన ప్రేమను తలుచుకుని ఏడ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే. అయినా కానీ మనం రోగం కొరకో లేకపోతే ఇంకో కష్టం కొరకో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తారు, వెంటనే స్వస్థత ఇస్తారు, ఆ కష్టాన్ని తీరుస్తారు. తర్వాత మనల్ని కష్టాల కడల నుంచి పైకి లేవనెత్తి గట్టు మీద నిలబెడతారు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గారు రాసిన ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ నమ్మదగిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడట? పర్వతాల లాంటి కష్టాలు లేవండి, మనకు తోడుగా ఉంటానన్న మెట్టలు, లేకపోతే నేను నీతో పాటే ఉంటాననే కొండలాంటి మనుషులు దూరం అయిపోయినా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మరొకసారి చెప్తున్నాను, మనం నమ్మదగని వారమైనా కానీ ఆయన నమ్మదగిన దేవుడిగా మన మధ్యన ఉన్నారు. దినాన దేవునికి స్తోత్రం. ఏది ఏమైపోయినా కానీ, పిల్లలతో వాళ్ళు ఏమైనా లేకపోతే అలాగైనా ఇలాగైనా, ఒకవేళ ఇంక ఏ జీవితంలో భయంకరమైన లోటు ఏది వచ్చినా ఆ దేవుడు అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరమే లేదండి, భయపడవలసిన అవసరం లేదు. నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన చెంత చేరితే నువ్వు ఎంత అపనమ్మకమైన, ఆఖరికి ఒక తండ్రి అంటాడు మార్కు సువార్తలో తన కొడుకు పరిస్థితిని చూసి, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి ప్రభువా. దేవుడు అంటాడు మార్కు సువార్త 9:23లో ఉంటుంది, నువ్వు నమ్మితే చాలు, నమ్మిక మాత్రం ఉంచు చాలు అని అంటే ఆ తండ్రి అంటాడు, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి ప్రభువా. నమ్మకం ఉంచురా బాబు అని అంటే ఆయన ఎంత తెలివిగా అడిగాడో చూడండి. ప్రభువా, ఒక్కోసారి నేను నమ్మకం లేకపోతున్నాను తండ్రి, నాకు నమ్మకం పుట్టించు ప్రభువా అంటే, నమ్మమని చెప్పిన ఆయనే, నమ్మకం పుట్టించిన ఆయనే. దేవునికి స్తోత్రం. ఏమండి, మన నమ్మకం కొరకు దేవుడి దగ్గర అడుగుదాం. ఇలాంటి ప్రార్థనలు చేయాలండి. నాకు విశ్వాసం దయచే ప్రభువా, నాకు విరిగినలిగిన హృదయం దయచే ప్రభువా, నాకు నమ్మకాన్ని పుట్టించు ప్రభువా, నిన్ను ప్రేమించే హృదయం నాకు ఈ ప్రభువా. విరిగినలిగిన ఈ ప్రార్థనలు మనం చెయ్యం. ఎక్కడో ఎప్పుడో మనకి ఇలాంటి ప్రార్థనలు వినబడతాయి తప్ప, ఎంతవరకు పరలోకముందున్న మా తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, మా హాత్రం, మమ్మల్ని దీవించు, మా కొడుకుని దీవించు, మా కూతురిని దీవించు, మా అల్లుని దీవించు, మా కోడలను దీవించు, మా మనవలను దీవించు, ఈ దీవెనలతోనే అయిపోద్ది ప్రార్థన అంతా. ఏమండి, నువ్వు అడగకపోయినా ఆయన దీవిస్తాడండి. నువ్వు అడిగితేనే ఆయన ఆక్సిజన్ ఇస్తున్నాడా ఏంది? నువ్వు అడిగితేనే నీళ్ళు ఇస్తున్నాడా ఏంటి? మనకు దగ్గరలో ఉన్న బెంగళూరులోనే నీటి అద్దడి వచ్చేసి వాళ్ళు బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారు అటు ఇటు. కానీ మనందరం జాగ్రత్తగా చక్కగా దాహం వేయకపోయినా నీళ్లు తాగేస్తున్నాం. ఏమండి, మనం అడిగితేనే ఇస్తున్నాడు దేవుడు. దీవెనలు ఆయన దీవించే దేవుడు. రాబోయే కాలంలో చెప్పుకుందాం. ఆయన నమ్మకం విషయంలో, ఆయన విశ్వాసం విషయంలో మన పరిస్థితి ఎలా ఉంది? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, ఏమంటే ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన నమ్మదగిన దేవుడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆఖరికి ఈ మాట జాగ్రత్తగా పరిశీలిస్తేనండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, యేసయ్యతో సహవాసం చేయటానికి కూడా దేవుడే మనల్ని పిలిచాడు. మనంతట మనం వెళ్ళలేదు ఆయన దగ్గరికి. దేవుడే మనల్ని పిలిచి నమ్మదగిన దేవుడిగా ఉండి ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన కౌగిలిలో మనం ఉండడానికి, ఆ సర్వశక్తిమంతుని నీడలో మనల్ని ఉండడానికి నమ్మదగిన దేవుడిగా తీసుకెళ్ళి ఆయన కౌగిట మనల్ని చేర్చిన గొప్ప దేవుడు మన దేవుడు.
ఆ నమ్మకమైన దేవుణ్ణి బట్టి దేవా నీకు స్తోత్రమయ్యా, నువ్వెంత నమ్మదగిన దేవుడవు ప్రభువా అని దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. ఆ నమ్మకం కలిగిన దేవుడి దగ్గర మనం నమ్మకం కలిగి ఉంటే ఏమేం చేస్తాడనేది ఒక 2-3 మాటలు చూసుకుని మనం వేరే నామం దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇందాక మనం నేర్చుకున్నాం మార్కు సువార్త 9:23 నమ్మికుంటే చాలు, నమ్మికుంటే చాలు. మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నమ్మట మన వలన అయితే, నువ్వు నమ్మగలిగితే ఆయనకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. మత్తయి సువార్త 9:29 నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును. జాగ్రత్తగా వినండమ్మా. మన నమ్మిక ఎంత ఉందో మనకు జరిగే అద్భుతం కానీ మనకు జరిగే క్రియ కానీ అంతే జరుగుతుంది. చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం, 1 లీటర్ బాటిల్లో లీటర్ నీళ్ళే పడతాయి, ఒక 10 లీటర్ల బిందెలో 10 లీటర్ నీళ్ళే పడతాయి. ఇంటి మీద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక 100 లీటర్లు అయితే 100 లీటర్లే పడతాయి. అదే ఊరంతరికి కావాల్సిన వాటర్ ట్యాంకులో కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు పడతాయి. అంటే ఆ కెపాసిటీని బట్టి ఆ నీళ్లు పట్టే పరిస్థితి ఉంటుంది. మనలో ఎంత నమ్మకం ఉంటే మన జీవితంలో జరిగే కార్యం కూడా అంతే ఉంటుంది. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, మనం యేసయ్య మీద ఎంత నమ్మకం ఉంచుతున్నాం అన్నది ముఖ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. మనం ఎంత నమ్మిక ఉంచామో, దేవుని పట్ల ఎంత నమ్మకం ఉంచుతున్నామో, మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో 100% ఉంటాయండి. మనం చూపించే నమ్మిక ఏమో 10% ఉంటుంది. ఎలా జరుగుతుంది 100% కార్యం మనకి? బైబిల్లో ఉన్న భక్తులు అంత గొప్ప కార్యాలు చేశారంటే దానికి కారణం వాళ్ళు 100% నమ్మకం ఉంచారు, ఎక్స్పెక్టేషన్ 10% ఉంది. మనకి ఎక్స్పెక్టేషన్ 10% ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ 100% ఉంటుంది, నమ్మిక మాత్రం 10% ఉంటుంది. అదే ప్రాబ్లం మన దగ్గర. కాబట్టి నేర్చుకుందాం ఈ దినాన్న. నమ్మదగిన దేవుడు మన దగ్గర ఉన్నారు. ఆ నమ్మదగిన దేవుని దగ్గరికి మనం ఎప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్ళినా ఆ ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించారని నమ్మితే దేవునికి సాధ్యం. నమ్మిన దాన్ని బట్టి మనకు కార్యం జరుగుతుంది. మత్తయి సువార్త 21:22 చూద్దాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. మనం ప్రార్థన చేస్తాం తలకాయ నొప్పి కోసం. ప్రార్థన అయిపోయిన వెంటనే జెండు బాం తెచ్చుకుంటాం. అలాగని చెప్పి నేను మందులకు ద్వేషినని కాదు, లేకపోతే మందులను ఏదో పెద్ద దూరం అని కాదు, కానీ మనం ప్రార్థన చేసిన దేవుడు స్వస్థపరుస్తారు అన్న ఇది లేకుండా వెంటనే ఏం తగ్గుద్దులేరా జెండు బాం తేరా అని అంటాం అంతే. ఏం తగ్గుద్దులేరా అన్న దాంట్లోనే నీ ప్రార్థన అంతా మైనస్లో పోయినట్టే లెక్క, 0 అయిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని ఆనాడు వారితో చెప్పాడు. ఈనాడు నీతో నాతో చెప్తున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచిద్దాం. లాజరు గారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియ వారింటికి వెళ్ళగా మార్తమ్మ అంటది. మార్తమ్మ చాలా జ్ఞానవంతురాలు, మరియా భక్తిపరురాలు. ఆ జ్ఞానవంతురాలు పునరుద్ధానంలో ఎలాగో నా తమ్ముడు లెగిస్తాడులే ప్రభు, అప్పుడు చూస్తాను అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. మన నమ్మిక చొప్పున మనకు జరుగుతుంది. నమ్మితే సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసినప్పుడు దొరికిందని నమ్మాలి. మూడవది, మనం నమ్మితే యేసయ్య నామాన్ని మహిమపరిచేస్తాం. యేసు రక్తం జయం. దేవునికి స్తోత్రం. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రభువా నీకు స్తోత్రం అని అంటున్నప్పుడు, నమ్మదగిన దేవునిగా ఆ మాటను ఉచ్చరిస్తున్నప్పుడు, ఈ నమ్మిక గురించిన మాటలు మన హృదయ మదిలోనికి వస్తే ఆ స్తుతి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి.
అందుకే చెప్తున్నానండి, దయచేసి దేవుని నామాలు గుర్తుపెట్టుకోండి. ఎందరికో లేని గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఒక్కొక్క నామాన్ని మనం నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవట్లేదు అని అంటే, నిజంగా చెప్తున్నానండి, న్యాయ విమర్శలో ఆ ధవళ సింహాసనం ముందుకి మనం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ సురేష్ అన్నవాడు నీకు అన్నీ చెప్పాడు, నువ్వు ఏం గుర్తుపెట్టుకున్నావు అని అంటే మీరు ఏం చెప్తారో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. దయచేసి దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుందామండి. భక్తి జీవితంలోనికి వెళ్దాం. ఈ కుటుంబాలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయండి. అన్నిటికంటే పైనున్న నామం యేసయ్య నామం. నీకు రోగం ఉందా? రోగం కంటే పైనున్న నామం యేసయ్య నామం. ఆయన ఉన్నారు. ఆయన సింహాసన ఆసీనుడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. 11వ పేరు, ఆయన కృపగలిగిన దేవుడు. కృపగలిగిన దేవుడు. మొదటి నామము నమ్మదగిన దేవుడు, రెండవది కృపగలిగిన దేవుడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా కృపగలిగాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రము. ఆయన కృపగలిగిన దేవుడు. ఈ పేరును బట్టి, ఈ వచనాన్ని బట్టి ట్విన్నీ గారికి సలహ్ సియోనా అనే పేరు పెట్టడం జరిగింది. సలహ్ సియోనా, కృపగలిగిన దేవుడు, ఆయనను స్తుతించుడి. అది ఆవిడ పేరుకి అర్థం. ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన కృపగలిగిన దేవుడు గనుక ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాలేదు. నిర్మలము కాదు, నిర్మూలము కాలేదు. నిర్మలం అంటే మళ్ళీ అర్థం వేరు. నిర్మూలము కాలేదు. నిర్మూలము అని అంటే ఇక తుడిచిపెట్టుకుపోలేదు ఒక రకంగా. ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి. లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేస్తున్న పనులన్నిటికీ, మనం మాట్లాడుతున్న పనులన్నిటికీ, మనం చేస్తున్న క్రియలన్నిటికీ ఆయన తరచి చూస్తే మనం ఎవరూ నిలబడలేం. కేవలం ఆయన కృప మనలను మూసి ఉంచుతుంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఎలాగో అని అంటే 103వ కీర్తనలో దావీదు గారు రాస్తారు. 103వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కృప చూపించే దేవుడు ఆయన. ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి, చక్కగా చెప్పే సామెత ఏంటంటే 5 ఏళ్ళు ఒక రకంగా ఉంటాయి పాస్టర్ గారు. ఒకళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం, ఒకళ్ళు తక్కువ. కన్న తల్లిదండ్రులే కడుపున పుట్టిన బిడ్డలనే ఒక రకమైన ప్రేమగా చూపిస్తే, మన దేవుని కృప అందరి పట్ల విస్తరించి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల మరీ అధికంగా ఉండే కృప. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయన కృప. ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. తరగని కృప. పాత నిబంధన భక్తుల దగ్గర నుంచి అప్పటి నుంచి ఆయన కృప చూపిస్తూ ఆయన వాత్సల్యం ఎడతెగక పుట్టుట వలన మనము నిర్మూలము కాకుండా బ్రతికిస్తూ మనకి ఇంకా అవకాశం ఇస్తూ పర్వాలేదులే, ఇంకో రోజు వస్తారులే, పర్వాలేదులే, నేర్చుకుంటారులే, పర్వాలేదులే, నిలబడతారులే, పర్వాలేదులే, నమ్మకం ఉంచుతారులే, పర్వాలేదులే, నన్ను ప్రేమిస్తారులే అని ఓరిమితో ఆయన ఓర్చుకుంటున్నారండి మనల్ని. ఆ దేవుడు 147వ కీర్తనలు అంటారు. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల ఆయన ఆనందించే దేవుడు. కనిపెట్టుకుంటున్నావా మన కృప కొరకు? ఏదైనా సైకిల్ కొనుక్కున్నాం అనుకో, కృప పాస్టర్ గారు. ఏదైనా ఇల్లు కొనుక్కున్నాం అనుకో, కృప పాస్టర్ గారు. ఏదైనా ఇల్లు ఓపెనింగ్కి మాత్రం కృప పాస్టర్ గారు అంటాం. భోజనాలన్నీ బహుభయంకరంగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమండి, ఎంతవరకు మన దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం? ఎంతవరకు మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం? అక్కడ భక్తుడు అంటాడు, తన యందు భయభక్తులు గలవారి ఎడల, కృపకు వేడుకొను వారి ఎడల. ఆయన అతిశయించే దేవుడు, ఆనందింపజేసే దేవుడు. ఆయన ఆనందించాలంటే ఒకటేనండి, ఆయన కృప. ప్రభువా నీ కృప దయచేదండి. విరిగి నలిగిన హృదయం కానీ,
వినయ విధేయతలు కలిగి, ప్రభా నీ కృపే కదా నాయనా ఈ పరిస్థితిలో నేను ఉండడానికి కారణం. నీ కృప లేకపోతే నేనేమైపోతాను ప్రభా. దేవా నాయనా నీకు స్తోత్రం అనే ఆ కృప కొరకు మనం ఎదురు చూస్తే, ఆ కృప యందు అతిశయిస్తే, ఇర్మియాలో ఉంటుంది 17వ అధ్యాయంలో, తన యందు అతిశయించు వారి ఎడల ఆనందించే గొప్ప దేవుడైన. కృపకు వేడుకునే వారి యందు ఆనందిస్తాడు. అదేవిధంగా ఆయన యందు అతిశయించు వారి యందు కూడా ఆనందిస్తాడు. మరొక మాట చూసుకుందాం. 33వ కీర్తన, కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కలిగిన దేవుడమ్మా, ఇక అందులో నో డౌట్. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటుంది. మొదటి మాట. ఆయన కృప కొరకు వేడుకొని వారి ఎడల ఆయన ఆనందిస్తాడు. రెండవ మాట. మూడవది 33వ కీర్తన 19వ వచనంలో చూస్తే, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన ఆనందించే దేవుడు. ఆ కృప తన మీద నిలిపే దేవుడు. నిలిపి ఏం చేస్తాడు పాస్టర్ గారు? ఏంటి ప్రయోజనం? ఆయన కృప మన మీద నిలిపి ఆయన కృప చూపి ఏం జరుగుద్దంటే, అదే పక్క కీర్తన చదువుదాం. 4వ వచనం 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇస్తారు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తారు. మనం ఆ కృప కొరకు వేడుకుని ఆ కృపయందు ఆనందిస్తూ, ఏమండి, ఆ కృపయందు ఆనందిస్తూ ఆ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తే ఆయన మన విచారణ చేసిన విచారణలన్నిటికీ ఆ జవాబునిచ్చి భయములన్నిటిలో నుండి విడిపిస్తారు. 5వ వచనం. ఆయన తట్టు చూడగా వెలుగు, వారికి సిగ్గు అనేది ఉండదు. 15వ వచనం చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరల వైపు. ఆయన కృప ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ముఖం సిగ్గుపడదు. ఏమండి, భయములన్నిటిలో నుండి విడిపిస్తాడు. తర్వాత 17వ వచనం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆ కృప కలిగిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నీ భయాల్లో నుంచి నీకు విడుదల, నీ మొర ఆలకిస్తాడు, నీ శ్రమలన్నిటిలో నుండి విడుదల. ఇంకంతకంటే ఏం కావాలి? ఇక ఆయన ఆ కృప చూపించడంలో నమ్మదగిన దేవుడు. కృప చూపించడంలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన కృప చూపిస్తాడు అంతే. ఇక కృప చూపించటమైన లక్ష్యం. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని ఏడిస్తే చాలు. నేనున్నాను కొడుకా, నేనున్నాను కూతురా, నీ కృప చూపిస్తాను కదా, నీ భయాలన్నింటిలో నిడిపిస్తాను కదా, నీ శ్రమంలోంచి విడిపిస్తాను కదా అని మన కుడివైపున ఉన్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అంతేకాదు, సియోన్లో నుండి దిగివచ్చి నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు, ఘనపరిచే దేవుడు, మహిమపరిచే దేవుడు, మనము సంతోషిస్తూ ఉంటే మురిసిపోయే దేవుడు. 94వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ వచనం 19వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా, చూద్దామండి. 94వ కీర్తన 18వ వచనం చదువుతున్నాను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్న. నేను పడిపోయాను ప్రభువా అని నువ్వు అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పడిపోతున్నానంటే ఆయన కృప వచ్చి నన్ను బలపరుస్తుంది. ఆ కృప గురించండి ఎంత వర్ణించుకున్నా నాకు భలే ఇష్టం ఆ మాట. ఎంత వర్ణించినా ఎంత చెప్పినా తరగని మాట ఆ మాట. 2 అక్షరాలే కానీ దాంట్లో విపరీతమైన అర్థం ఉంది. కాలు జారునని నేను అనుకునగా. మనందరం జారిపోయే బ్యాచే. ఎప్పుడు జారిపోయినా కానీ ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఈ దినాన్ని ఇటు రీతిగా దేవుని యొక్క నామాలు వినగలుగుతున్నాం. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పని లేదా, లేకపోతే బిజీ కాదా? అందరూ బిజీనే. ఎందుకు దేవుడి దగ్గర ఉన్నారంటే ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప కృప నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ప్రాణానికి నెమ్మదిస్తాడు. మత్తయి సువార్తలో ఒక శతాధిపతి గారు ఉంటారండి. లోకా సువార్త 12వ అధ్యాయంలో కూడా కనపడతారు. ఆయన కుమార్తె చచ్చిపోయింది. 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోయింది. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర, ప్రభువా నా కుమార్తె చావు బతుకుల మధ్య ఉంది, నువ్వు రావా, నువ్వు వచ్చి ఒక మాట చెప్తే చాలయ్యా బతికేస్తుంది
అని అంటే ఈ లోపల 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆవిడతో యేసు ప్రభు మాట్లాడుతుంటారు. ఈ మాటల్లో కాస్తంత లేట్ అయ్యేసరికి ఆ శతాధిపతి దగ్గర ఉన్న అసిస్టెంట్లు వచ్చి ఇంకెందుకు బోధకుడిని నువ్వు ఇబ్బంది పెడతావు, కుమార్తె చచ్చిపోయింది. ఆ కృప కలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? స్వయాన ఆ శతాధిపతి ఇంటి దగ్గరికి వెళ్ళి అతని అంతరంగంలో విచారములు హెచ్చగా, అతని అంతరంగంలో విచారణ హెచ్చగా ఈ గొప్ప ఆదరణ అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఇంటికెళ్ళి తలితాకుమి అని నిద్రించుచున్నదానా పైకి లే అని చెప్పి బ్రతికించి వారి ఇంట సంతోషాన్ని నింపిన గొప్ప కృప కలిగిన దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ అంతరంగాలు నీ హృదయంలో హెచ్చుగా ఉన్నాయో, ఏ ఆదరణ కోల్పోయావో, ఎక్కడ కాలు జారిపోతున్నావో, ఏ భయం నీ దగ్గర ఉందో, ఏ శ్రమలో ఉన్నావో ఒకటి జ్ఞాపకం చేసుకో. ఆయన దగ్గరికి వస్తే ఆ కృప కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు నీ ఎడల కృప చూపిస్తారు. అంతేకాదు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటేనండి, మనకు కావలసిన వాగ్దానాలే గుర్తుపెట్టుకుంటాం కానీ అన్ని వాగ్దానాలు మనకు గుర్తుండవు పాపం. ఎందుకనో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తేనండి, తన్ను ఎందరు స్వీకరించిరో వారందరికీ, అనగా తన నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు కృప చూపించారు, అధికారం చూపించాడు, అధికారం అనుగ్రహించాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన్ని అందరు అంగీకరిస్తారో లిమిట్లెస్ అండి. ఎంతమంది అంగీకరించిన కృపా విస్తారముగా కలిగిన గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. దహించగ్ని అయిన దేవుడు, భూలోక న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్వస్థపరుచు దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, పరిశుద్ధుడైన వాడు, చూచుచున్నవాడు, ఆయన నమ్మదగినవాడు, కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. 3వ మాట, సుందరుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మీరున్న చోట ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సుందరుడు. మనం ఎవరెవరినో చూసి సుందరులు అనుకుంటాం. ఏ సినిమా యాక్టర్లు చూసి కటౌట్ ఎంత బాగుందని అనుకుంటాం. ఏమంటే ఎవరెవరో హీరోయిన్లు చూసి అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. చచ్చ వీళ్ళందరూ ఉత్తుత్తి సుందరులు, ఉత్తుత్తి అందం. అదంతా మన దేవుడు సుందరుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము, పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామండి. 10వ వచనం నుంచి, నా ప్రియుడు, అక్కడికి వచ్చి 9వ వచనం చూస్తే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే, షోలమ్మితి అనే ఆవిడ చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక వృక్షముల వలె నలుపు వర్ణములు అని ఎంత ఎగ్జాల్ట్ చేస్తుందో చూడండి. ఆఖరి వచనం వరకు, 16వ వచనం తర్వాత మీరు అవకాశం ఉన్నప్పుడు 10వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు అవకాశం ఉంటే ఎందుకంటే అయిపోయిన తర్వాత ఎలాగో పుస్తకం మూసేస్తారని నాకు తెలుసు. ఉంటే చదవండి. ఆఖరి వచనం, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎంత గొప్ప పేరు చూడండి. మన దేవుడు సుందరుడైన దేవుడు, మన దేవుడు పరిపూర్ణుడైన దేవుడు. అలాంటి వాడు ఇంకొకటి లేడు. రాజులను నమ్ముకునుట కంటే ఈ సుందరుని నమ్ముకునుట మేలు. ఆహా, దేవునికి స్తోత్రం. షోలమ్మిత అంటే నీవు నేనే, సంఘానికి గుర్తు. ప్రియుడు అంటే యేసయ్య. నీ ప్రియుడి గురించి నీకంటూ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఏమైనా నీ మైండ్లో ఉందా? షోలమ్మితి గారు అంటారు, ఎంత వర్ణిస్తుందో చూడండి తన ప్రియుడిని. మనం దేన్నో వర్ణిస్తూ ఉంటాం. మనకు ఎవరన్నా పాప బాబు పుట్టారనుకోండి, ముక్కు బాగుంటే మన వారితో పక్షాన ఉన్నట్టు, ముక్కు బాగోకపోతే అటు వ్యతిరేకమైన భర్త గారి పక్షానో లేకపోతే భార్య పక్షానో, కాలు చేతులు బాగుంటే మన పక్షం లేకపోతే ఇంకొక పక్షం, ఇలా వర్ణించుకుంటాం తప్ప ఆడు మంచి మాటలు మాట్లాడితే మంచోడు కాదు, చెడ్డ మాటలు మాట్లాడితే మేము ఆవలా మాట్లాడుతున్నారా అంటాం. కానీ షోలమ్మితి చూడండి ప్రియుడిని ఏ విధంగా వర్ణిస్తుందో.
మన దేవుడి గురించి మనకంటూ ఒక ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని రోజుల భక్తి జీవితంలో కనీసం మీరు రక్షించబడి 2 సంవత్సరాలు అయిందనుకోండి, 365 రోజులు, 700 రోజుల్లో నీ ప్రియుని యొక్క అందంలో ఏదైనా నా ప్రియుడు ఇలాంటి వాడు అని చెప్పుకోవటానికి మన దగ్గర ఏదన్నా ఒక గుణలక్షణం ఉందా? ఏమండి? ఎంతవరకు ప్రభువా ఇవ్వు నాయన. మనకు ముంగుర్తుగా సామెతల 30వ అధ్యాయంలో ఒకడు ఉంటారండి. జలగకట 2 కూతుర్లు ఉన్నారట. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది. జలకు ఇమ్ము అని 2 కూతురులు గలరు. ఆ 2 కూతురుల పని ఏంటంటే ఇవ్వు అలాంటి వాళ్ళం మనం. ఎంతసేపు దేవా నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మేము మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, అంతేగాని నువ్వు ఇలాంటి వాడు ప్రభువా, అతి సుందరుడవయ్యా నువ్వు, నీ మాట మనోహరమయ్యా, నీ చూపు నాయనా సాత్వికమైందయ్యా, ఇలాగా పూజించే మెప్పించే పేర్లు ఏవి పెట్టుకో మనం. దయచేసి ఆలోచిద్దామండి. ఏ బలహీనత లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి కూడా ఆయన అంటాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఉత్తుత్తి గురువులు, కానీ మన పరమ గురువు ఆయన సుందరుడు, పరిపూర్ణుడైన దేవుడు. మన దేవుడు సుందరుడు. 3వ మాట. అదే మాట 50వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 50వ కీర్తన నేను ముగించేస్తాను. 50వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన ఉన్న సియోను పరిపూర్ణ సౌందర్యం కలిగితే అందులో ఉన్న దేవుడు ఎంత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివేసుకోవచ్చు మనం. ప్రకాశమానమైన గొప్ప దేవుడు, సుందరుడైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో ఉంటే మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆ సుందరుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు, ఏ మచ్చ డాగు కళంకమైనను ముడతైన లేని సుందరుడైన దేవుడు. ఈ మచ్చ ఉంది ఈయన దగ్గర అనడానికి లేదండి. నడినెత్తి నుంచి అరికాల వరకు సుందరుడైన గొప్ప దేవుడు మన దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడిన 3 పేర్లు. మొదటిది నమ్మదగిన దేవుడు, రెండవది కృపగల దేవుడు, 3వది సుందరుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ఎప్పుడు మోకరించినా దహించు అగ్ని దగ్గర నుంచి ప్రభువా నువ్వు దహించు అగ్నివయ్యా, భూలోక న్యాయాధిపతివి తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, ఎల్ షడాయ్, నీవు స్వస్థపరిచే దేవుడవయ్యా. ఐగుప్తులో ఉన్న ఏ లోపం, ఏ రోగం, ఏ డెక్క రాకుండా కాపాడే దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు రోషం కలిగిన దేవుడవయ్యా. మేము శత్రువు చేతిలో ఓడిపోతుంటా చూస్తూ ఉండే దేవుడవు కాదయ్యా, నువ్వు రోషం కలిగిన వాడవు తండ్రి. మా ఆశ్రయదుర్గానివి ప్రభువా, పరిశుద్ధుడవు, పాపులమైన మమ్మలను పరిశుద్ధులుగా చేసే గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి క్షణం అనుక్షణం మమ్మల్ని చూస్తున్న దేవుడా, నీవు నమ్మదగిన వాడవయ్యా, నువ్వు కృపగలిగిన వాడవయ్యా, నువ్వు అతి సుందరుడవు ప్రభువా, నీకు స్తోత్రం. నువ్వు అతి సుందరుడవు, 10,000లో అతి సుందరుడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునికి స్తోత్రగానం చేద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.